అందరికీ నమస్కారం. గత వీడియోలో 36వ శక్తిపీఠం గురించి తెలుసుకున్నాం. ఈరోజు పార్ట్ 3లో 37 నుంచి 51 శక్తిపీఠం వరకు తెలుసుకుందాం. ప్రతి శక్తిపీఠం వెనుక ఒక దివ్య కథ ఉంటుంది. ప్రతి ప్రదేశం సతీదేవి శరీరంలోని ఒక భాగంతో పవిత్రమైనది. 37వది రామగిరి శక్తిపీఠం. ఇది మధ్యప్రదేశ్లోని చిత్రకూట్ ప్రాంతంలో ఉన్న పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. ఇక్కడ సతీదేవి కుడి వక్షస్థలం పడిందని పురాణ విశ్వాసం. అమ్మవారు శివానీదేవి రూపంలో దర్శనం ఇస్తారు. శివుడు ఇక్కడ చండభైరవుడు రూపంలో క్షేత్రపాలకుడిగా ఉన్నాడని చెబుతారు. ఈ పీఠాన్ని సందర్శిస్తే కుటుంబ రక్షణ, ధైర్యం, ఆత్మబలం పెరుగుతాయని భక్తుల నమ్మకం. 38 బృందావన శక్తిపీఠం. ఇది బృందావనంలో ఉంది. ఇక్కడ సతీదేవి కేశాలు పడినట్లు చెబుతారు. అమ్మవారు ఉమాదేవి రూపంలో పూజలు అందుకుంటారు. శివుడు భూతేశ భైరవుడు రూపంలో దర్శనం ఇస్తాడు. ఇది ప్రేమ, భక్తి, ఆధ్యాత్మిక శాంతికి ప్రతీకగా భావిస్తారు. 39వది వైద్యనాథ శక్తిపీఠం. ఇది జార్ఖండ్లోని దేవ్ఘర్లో ఉంది. ఇక్కడ సతీదేవి హృదయం పడిందని విశ్వాసం. అమ్మవారు జయదుర్గ రూపంలో దర్శనం ఇస్తారు. శివుడు వైద్యనాథుడు రూపంలో భక్తులకు కరుణ చూపుతాడు. ఈ క్షేత్రం ఆరోగ్యం, రోగ నివారణ కోసం అత్యంత ప్రసిద్ధి పొందింది. 40వది కిరీట శక్తిపీఠం. ఇది వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్లో ఉంది. ఇక్కడ సతీదేవి ధరించిన కిరీటం పడిందని చెబుతారు. అమ్మవారు విమలాదేవి రూపంలో పూజలు అందుకుంటారు. శివుడు సంబర్త భైరవుడు రూపంలో క్షేత్రాన్ని రక్షిస్తాడు. రాజయోగం, గౌరవం, కీర్తి కోసం భక్తులు ఇక్కడ ప్రార్థిస్తారు. 41 యశోర్ శక్తిపీఠం. ఇది బంగ్లాదేశ్లో ఉంది. ఇక్కడ సతీదేవి అరచేతి పడిందని విశ్వాసం. అమ్మవారు యశోరేశ్వరి రూపంలో దర్శనం ఇస్తారు. శివుడు చండభైరవుడు రూపంలో ఉంటాడు. ఇక్కడ పూజిస్తే విజయము, కీర్తి, అభివృద్ధి కలుగుతాయని నమ్మకం. 42 నలహాటి శక్తిపీఠం. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇక్కడ సతీదేవి గొంతు నాళం పడిందని చెబుతారు. అమ్మవారు కాళికాదేవి రూపంలో పూజలు అందుకుంటారు. శివుడు యోగీశ్వ భైరవుడు రూపంలో ఉన్నాడు. వాక్సిద్ధి, మాటలో శక్తి కోసం భక్తులు ప్రార్థిస్తారు. 43 బక్రేశ్వర్ శక్తిపీఠం. ఇది కూడా వెస్ట్ బెంగాల్లోనే ఉంది. ఇక్కడ సతీదేవి యొక్క పవిత్ర శక్తి తత్వం నిలిచిందని చెబుతారు. అమ్మవారు మహిషమర్దిని రూపంలో దర్శనం ఇస్తారు. శివుడు బక్రనాథుడు రూపంలో ఉన్నాడు. మానసిక శాంతి, శక్తి, అంతర్బలం కోసం ఈ క్షేత్రం ప్రసిద్ధి. 44 సుగంధ శక్తిపీఠం. బంగ్లాదేశ్లోని పవిత్ర ప్రాంతంలో ఉంది. ఇక్కడ సతీదేవి ముక్కు భాగం పడిందని విశ్వాసం. అమ్మవారు సునందాదేవి రూపంలో పూజలు అందుకుంటారు. శివుడు త్రయంబక భైరవుడు రూపంలో ఉన్నాడు. శుభం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం కోసం ఈ పీఠం ప్రసిద్ధి. 45వది కర్తోయాతట శక్తిపీఠం. ఇది కర్తోయా నది తీరంలో ఉంది. ఇక్కడ సతీదేవి ఎడమ చెవి పడిందని చెబుతారు. అమ్మవారు అపర్ణాదేవి రూపంలో దర్శనం ఇస్తారు. శివుడు వామన భైరవుడు రూపంలో ఉంటాడు. జ్ఞానం, వినయం, ఆత్మశాంతి కోసం భక్తులు ఇక్కడికి వస్తారు. 46 కంకలీతల శక్తిపీఠం. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇక్కడ సతీదేవి నడుము ఎముకలు పడినట్లు చెబుతారు. అమ్మవారు దేవగర్భ రూపంలో పూజలు అందుకుంటారు. శివుడు రురుభైరవుడు రూపంలో ఉన్నాడు. శక్తి, రక్షణ కోసం ఈ క్షేత్రం ప్రసిద్ధి. 47వది విభాస శక్తిపీఠం.
వెస్ట్ బెంగాల్లోని తామ్లుక్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ సతీదేవి ఎడమ మడమ పడింది. అమ్మవారు కపాలిని రూపంలో దర్శనం ఇస్తారు. శివుడు సర్వానంద భైరవుడు రూపంలో ఉన్నాడు. ఈ పీఠం శాంతి రక్షణ కోసం ప్రసిద్ధి. 48 బిరాజ శక్తి పీఠం. ఇది ఒరిస్సాలోని జాజ్పూర్లో ఉంది. ఇక్కడ సతీదేవి నాభి భాగం పడింది. అమ్మవారు విరాజాదేవి రూపంలో దర్శనం ఇస్తారు. శివుడు జగన్నాథ భైరవుడు రూపంలో ఉన్నాడు. పాప విమోచన కోసం ఈ క్షేత్రం ప్రసిద్ధి. 49 ఉజాని శక్తిపీఠం వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇక్కడ సతీదేవి కుడి మణికట్టు పడింది. అమ్మవారు మంగళ చండిక రూపంలో పూజలు అందుకుంటారు. శివుడు కపిలాంబర భైరవుడు రూపంలో ఉన్నాడు. శుభకార్యాలు విజయవంతం కావాలని భక్తులు ప్రార్థిస్తారు. 50వ భైరవ పర్వత శక్తిపీఠం. ఇది ఉజ్జయిన్లో ఉంది. ఇక్కడ సతీదేవి పై పెదవి పడిందని చెబుతారు. అమ్మవారు అవంతిదేవి రూపంలో దర్శనం ఇస్తారు. శివుడు లంబకర్ణ భైరవుడు రూపంలో ఉన్నాడు. శత్రు నివారణ రక్షణ కోసం ఇది ప్రసిద్ధి. 51 శంకరీ శక్తిపీఠం. ఇది శ్రీలంకలోని త్రింకోమలిలో ఉంది. ఇది 51వ శక్తిపీఠాలలో అత్యంత పవిత్రమైన చివరి శక్తిపీఠంగా భావించబడుతుంది. ఇక్కడ సతీదేవి నడుము భాగం పడింది. అమ్మవారు శంకరీదేవి రూపంలో దర్శనం ఇస్తారు. శివుడు శంకర భైరవుడు రూపంలో ఉన్నాడు. ఈ పీఠాన్ని దర్శిస్తే ఆధ్యాత్మిక శక్తి, మనశ్శాంతి, దైవకృప లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఇవే మొత్తం 51 శక్తిపీఠాలు. ఈ 3 భాగాల ద్వారా శక్తిపీఠాల పుట్టుక, మహిమ, ప్రదేశాలు తెలుసుకున్నాం. అమ్మవారి కృప మీ అందరిపై ఉండాలి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.